వెల్కమ్ బ్యాక్ టు ద బులెటిన్. కళ్యాణ్ ప్రసాద్ ఈ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. గర్ల్ అండ్ హర్ కజిన్ అని అతను రాసిన ఒక నావెల్తో చాలా కొద్ది రోజుల్లోనే ద బెస్ట్ యంగెస్ట్ రైటర్ అనే పేరు సంపాదించుకున్నాడు. జెంటెన్ అనే ఒక ప్రముఖ సంస్థ అతను రాసిన స్టోరీని బేస్ చేసుకుని ఒక హై బడ్జెట్ ఫిల్మ్ని ప్రజెంట్ చేయబోతుంది. ఇది మన ఇండస్ట్రీకి ఒక ప్రౌడ్ మూమెంట్ అనే చెప్పుకోవాలి. మన రైటర్ స్ట్రాటజీని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్లిన కళ్యాణ్కి వీటీ న్యూస్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. ఒక ఇండియన్ రైటర్ స్టోరీ ఇంటర్నేషనల్ రేంజ్కి వెళ్ళడంతో సినీ ఇండస్ట్రీ ప్రముఖులు, ప్రఖ్యాత రైటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. It's room number 319. డాక్టర్, లాస్ట్ 10 days నుండి 1 hour కూడా నేను సరిగ్గా నిద్రపోలేదు డాక్టర్. ఎవరో ఒక అమ్మాయి నన్ను నిద్రపోనివ్వట్లేదు. నాకు తెలియకుండానే 24 hours నన్ను ఫాలో అవుతుంది. ఏదేదో మాట్లాడుతుంది. నన్ను చాలా డిస్టర్బ్ చేస్తాను డాక్టర్. అమ్మాయి నీకు తెలుసా? ఇంతకుముందు తను ఎప్పుడైనా చూసావా? లేదు డాక్టర్, తన్ని బయట ఎప్పుడు చూడలేదు. అమ్మాయిల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటావా? లేదా ఎవరైనా ఒక అమ్మాయిని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? లేదు డాక్టర్. సైకాలజీ, స్టడీ ఆఫ్ హ్యూమన్ మైండ్స్, మనిషి యొక్క మానసిక స్థితి గురించి తెలుసుకోవడం. ఎప్పుడైతే మనిషి ఒక క్యారెక్టర్లో పూర్తిగా ఇన్వాల్వ్ అవుతాడో అప్పుడు బాధ, సంతోషం, ప్రేమ, ద్వేషం ఇలాంటి వాటికి ఎక్కువగా రియాక్ట్ అవ్వడం మొదలు పెడతాడు. నువ్వు ఒక రైటర్వి. నువ్వు ఏదైనా ఒక కథ రాసేటప్పుడు అందులో ఉన్న ఒక క్యారెక్టర్ గురించి ఎక్కువగా ఊహించుకోవడం వల్ల కానీ, పదే పదే ఆ క్యారెక్టర్ గురించి ఎక్కువగా ఆలోచించుకోవడం వల్ల కానీ నీలో యాంగ్జైటీ డిసార్డర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ఆందోళన వల్ల నువ్వు నిద్రపోలేకపోతున్నావు. దీని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రిస్క్రిప్షన్ యూజ్ చేయి. యూ విల్ ఫీల్ బెటర్. నో డాక్టర్, ఇది డిజార్డర్ అని నేను అనుకోవటం లేదు. ఐఎమ్ వెరీ ష్యూర్ ఆ అమ్మాయి ఉంది. తను ఎవ్రీ మినిట్ నన్ను ఫాలో అవుతుంది. నాతోనే ఉంటూ నన్ను అబ్జర్వ్ చేస్తుంది. నాకేదో చెప్పాలని ట్రై చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నాతో పాటు నా ఫ్లాట్లో తను కూడా ఉంటుంది. నేను స్లీపింగ్ పిల్స్ కూడా యూజ్ చేశాను డాక్టర్, కానీ నిద్రపోలేకపోతున్నాను. ప్లీజ్ డాక్టర్, మీరే ఏదో ఒకటి చేయాలి. ఐఎమ్ గెటింగ్ వీక్. ప్లీజ్ డూ సంథింగ్ డాక్టర్. ఓకే కళ్యాణ్, నీకే స్టడీ చేసి రేపు డిస్కస్ చేస్తాను. టిల్ దెన్ ప్లీజ్ బీ రిలాక్స్డ్.
హాయ్. హాయ్, దిస్ ఈజ్ మిస్టర్ రాహుల్, పారానార్మల్ ఇన్వెస్టిగేటర్. హలో. ప్లీజ్ బీ సీటెడ్. నీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకాలంటే నువ్వు మా కోఆపరేట్ చేయాలి. నువ్వు నిద్రపోతున్నావు. నీ ఎమోషన్స్ని, డిప్రెషన్స్ని వదిలిపెట్టి కూల్గా ఉండు. కూల్గా ఆలోచించు, ప్రశాంతంగా, చాలా ప్రశాంతంగా. ఇప్పుడు నీ కళ్ళకేం కనిపిస్తుంది? ఒక పాడుపడిన బంగ్లా. నేను స్టోరీ పని మీద అక్కడికి ఒంటరిగా వెళ్తున్నాను. ఆ చోటు చాలా భయంకరంగా ఉంది. నేను అక్కడ కొన్ని లొకేషన్స్ని ఫొటోస్ తీసుకుంటున్నాను. అక్కడ నా వెనక ఎవరో ఉన్నట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూశాను, ఎవరూ లేరు. కానీ అక్కడ ఏదో ఉంది. ఖచ్చితంగా ఏదో ఉంది. కళ్యాణ్, కూల్ కూల్. అమ్మాయి. కూల్ డౌన్. అదే అమ్మాయి డాక్టర్. ఓకే, కూల్ డౌన్. నన్ను నిద్ర లేకుండా డిస్టర్బ్ చేస్తుంది. కూల్. షీ విల్ కిల్ మీ. కూల్. షీ విల్ కిల్ మీ డాక్టర్. రిలాక్స్.
ఆ బంగ్లాలో కొన్ని సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఆ అమ్మాయి పేరు నిత్య. అప్పటి నుండి ఆ బంగ్లాలోకి ఎవరూ వెళ్ళలేదు. ఒంటరిగా ఉన్న తనని మొదటిసారి అతను వెళ్ళి కదిలించాడు. అలా ఒంటరితనంతో బాధపడుతున్న ఆత్మ అతను వెళ్ళడంతో నిద్రలేచింది. అతను తన కోసమే వచ్చాడని ఆనందపడింది. తన మీద ఇష్టం పెంచుకుంది. తనతోనే వచ్చేసింది. నీ ప్రాబ్లం నాకు అర్థమైంది. ఒక సైకియాట్రిస్ట్గా నేను ఇలా చెప్పకూడదు, కానీ చెప్పక తప్పట్లేదు. నువ్వు ఆత్మల్ని నమ్ముతావా? నమ్మకపోయినా ఇప్పుడు నేను చెప్పే విషయం ఖచ్చితంగా నమ్మి తీరాలి. నిన్ను ఒక ఆత్మ వెంటాడుతుంది. అది నిన్ను ప్రేమిస్తుంది. నువ్వు ఇలా అవ్వటానికి అదే కారణం. నేను ఇదంతా నమ్మలేకపోతున్నాను డాక్టర్. ఒక ఆత్మ ఇదంతా చేస్తుందంటే మీరు నమ్ముతారా? ఖచ్చితంగా. ఇలాంటి ఇన్సిడెంట్ 1774లో యుగోస్లేవియాలో జరిగింది. రాబర్ట్ డగ్లర్ అని ఒక ఫేమస్ పెయింటర్ అప్పటి ప్రిన్సెస్ లీజా జోసెఫిన్ బొమ్మని చాలా అందంగా గీశాడు. తన అందాన్ని అంత అందంగా దిద్దిన రాబర్ట్ని లీజా ప్రేమించడం మొదలుపెట్టింది. ఈ విషయం తెలుసుకున్న అప్పటి రాజు కింగ్ మొరాకో రాబర్ట్ని ఆ దేశం నుంచి బహిష్కరించాడు. తను ప్రేమించిన వాడు దూరమయ్యాడన్న బాధతో లీజా ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. సరిగ్గా కొన్ని రోజుల తర్వాత రాబర్ట్ కూడా అగ్ని ప్రమాదంలో చనిపోయాడు. 1881లో విలియం హురే అనే ఒక ఫేమస్ సైకియాట్రిస్ట్ తను రాసుకున్న ఫేసెస్ అండ్ ఫ్యాక్ట్స్ అనే పుస్తకంలో రాబర్ట్ కేసు గురించి అండర్లైన్ చేశారు. రాబర్ట్ అగ్ని ప్రమాదంలో చనిపోలేదని, రాబర్ట్ ఆత్మగా మారితే లీసా అతనిలో కలిసిపోవచ్చని, అందుకే లీసా రాబర్ట్ని చంపేసిందని రాశారు. ఒక సైకియాట్రిస్ట్ ఇలా రాయడంపై అప్పట్లో అతనిపై చాలా విమర్శలు వచ్చాయి. ఇంకా నమ్మలేకపోతున్నాను డాక్టర్. ఖచ్చితంగా నమ్మాలి కళ్యాణ్. ఇలాంటి సిచ్యువేషన్లు చాలా చోట్ల జరిగినాయి. దేవుడున్నాడనే ప్రతి నమ్మకం వెనక భూతం ఉందనే వదంతు వినిపిస్తూనే ఉంటుంది. దెయ్యం అంటే మనిషి చనిపోయినాక మిగిలే దేహం కాదు, మనిషి బ్రతికున్నంత వరకు తీరని ఒక కోరిక. ఎప్పుడైతే మనిషి కోరిక తీరకుండా పోతాడో ఆ కోరికతో వాడు ఎప్పుడు ఇక్కడే తిరుగుతుంటాడు. దీని గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీకు మేము ఈ విషయంలో ఖచ్చితంగా సహాయపడగలం.
బాధ పెడుతున్నానా కళ్యాణ్? నాకు నీ మీదున్న ప్రేమను చూపించడానికి నేను నీలా మనిషిని కాదు, ఆత్మని. నా ప్రేమను ఇలానే చూపించగలను. నువ్వు రాసే ప్రతి స్టోరీలో, నువ్వు చూసే ప్రతి సెకండ్ షో మూవీలో, నీ ప్రతి బైక్ రైడ్లో, నీ ప్రతి కాఫీలో నీకు తోడుగా, నీతోనే, నీలోనే ఉండిపోవాలనుకుంటున్నాను. లవ్ యూ కళ్యాణ్, లవ్ యూ ఫర్ ఎవర్. హలో హలో మిస్టర్ కళ్యాణ్, ఐఎమ్ డాక్టర్ రాహుల్. హలో డాక్టర్. నిన్ను పీడిస్తున్న ఆత్మ నిన్ను వదిలిపెట్టాలంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఆత్మని బంధించాలి, లేదా నువ్వే ఆత్మగా మారిపోవాలి. హలో కళ్యాణ్, హలో కళ్యాణ్, అదే హలో హలో లవ్ యూ కళ్యాణ్, హలో కళ్యాణ్. లవ్ యూ ఫర్ ఎవర్. నీతోనే, నీలోనే ఉండిపోవాలనుకుంటున్నాను.